ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాలంటైన్ థీమ్ మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నాకు ఒక రాజేంద్ర మాస్టర్ కొరియోగ్రఫీలో ఎలా ఉంటుందో అలా అనిపించింది మాస్టర్. ఈ రోజు మీరు ఒక ఎర్రగటి గులాబీ లాగా ప్రేమకి చిహ్నం లాగా చాలా బాగున్నారు. మరి వాలంటైన్స్ వీక్ లో మనం నెక్స్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డే కిస్ డే. ఇప్పుడు కిస్ డే అంటే మీరు పెట్టొచ్చు, లేదంటే మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వచ్చి పెట్టొచ్చు. అతను జనరల్ గా ఏమంటాడంటే వాళ్ళ ఇష్టం అంటాడు, అంటే 8 మంది కిస్ చేస్తారు, 8 మంది కిస్ చేస్తారు. అది మూతే అది ఇలా అన్నాడంటే తెలిసిపోద్ది. చెప్పండి మాస్టర్. శ్వేత కరెక్ట్ క్లూ. అది సౌండ్ రాలేదు నాకు, అందుకని ఇంకోసారి కావాలని చెప్పొచ్చు కదండి బాబు. మీ మధ్య జరిగిన ఏదన్నా ఒక ఎమోషనల్ మూమెంట్. నా మీద ఒక రూమర్ వచ్చింది, నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు. అయితే న్యూస్ లో వీడు చేశాడు అని 12 రోజులు వేశారు మాస్టర్. నేను చేయలేదు అని చెప్పి తెలిసిన తర్వాత ఒక చిన్న స్క్రోలింగ్ లో వీడు చేయలేదు. ప్రదీప్ అన్న సెంటర్ లో లేడు, యాంకరింగ్ కి లేడు అనగానే అందరికి ప్రదీప్ అన్న మిస్ అయ్యామే అని అనుకున్నాం మాస్టర్. కానీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకు ఆ ఫీలింగ్ తీసుకురాలేదు మాస్టర్. ఇతను This is your best performance. అమ్మకి మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీ లైఫ్ లో చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. హలో నానా, ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. 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 నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమిచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి మీరు చాలా అందగాడు, మీ అంత అందమైన వాడి టౌన్ లో ఎక్కడ ఉండడు, మీ అందానికి తగ్గ భార్య. నువ్వు అనుకున్నా చెప్పకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పిందండి. వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకొని ఉన్నారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకాయ పైకెత్తింది? కన్ను ఎత్తికెక్కినాయి కదా సార్. వాళ్ళకి నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదేంటి? ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపి. కిందేమీ లేదు. ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్నా. అయ్యారు చూసారా? ఇదే అయ్యారా నా గోచండి బాబు. ఇదే చూడకముందు చెప్పాలి కదరా. బావా నెట్ వస్తలేదు. ఇట్రా, ఇగో నెట్ వచ్చింది కదరా. అమ్మ తల్లి స్కిట్ చూసుకో అంటూ ఇగో వీళ్ళు ఇట్లా చేసి ఇంకేం చూసుకోవాలి నేను చెప్పు. మళ్ళీ కవర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు విరక్తి పుడుతుంది. విరక్తి కొడుకు పుడతాడు కదరా, విరక్తి అంటే. అటు స్టార్ట్ అయితే లేదా? స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తలా చేయండి. ఒక్కటే అయిపోయింది లాస్ట్. ఇంట్లో పనులు సాయం చేసే మొగడంటే పిల్లలకు చాలా ఇష్టం. ఏం చేస్తున్నా?
నీకు 2 ముగ్గులు కావాలా? మా అయ్యవ్వ నాకు మొగోన్నిచ్చి చేసిర్రేమో అనుకున్నా మేడం, కానీ ఈ ముగ్గుగా నిచ్చిర్రని నేను తెలుసుకోలే. మీరు ఏం చదువుకున్నారు? లా. ఇంతెత్తుకు ఎదిగి ఒక్క అక్షరం చదివారా మీరు? నువ్వొస్తానంటే చూసుకోవద్దా? చూసా గుద్దా. నేను అంటుంది సరిగ్గా చూడలేదా అని. మొత్తం రాత్రి యూట్యూబ్ లో చూసా. ఏం చూసారు? ఇక అమ్మాయి, మన దగ్గర శానా తాళాలున్నాయి, నాటుకోళ్ళ బిజినెస్ పెట్టినావు, ఏం చేసినావు? కుక్కలు తిన్నాయి. చేపలు చేసినావు, ఏం చేసినావు? పిల్లులు తిన్నాయి. ఆఖరికి కుక్క బిస్కెట్ల బిజినెస్ కూడా చేసిండు, ఏం చేసినావు? మీ అమ్మదే. ఫస్ట్ సీన్ ఏంటంటే తెలుగులో బేబీ అనే సినిమా పెద్ద హిట్ అయింది సార్. దెయ్యాలు ఎలా చేస్తాయి అనేది మనం చూపించాలి సార్. ఓకే. రెడీ సార్, రెడీ. బతుకున్నప్పుడు ఎలా కావట్లేదు సార్. సార్ మనకి ఇంతమంది చాలు సార్. ప్లీజ్ సార్, కొద్దిగా అర్థం చేస్తారు ఒక్కసారి. సరే. ఇదే మన హౌస్. చాలా బాగుందండి. ఈ రూమ్ గెస్ట్ రూమా? గెస్ట్ రూమ్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే రూమ్. చికెన్ ఎక్కడ దొరికిద్దో మార్కెట్ నాకేం తెలుసు, రండి. వాడిని తీసుకెళ్ళు. ఏంటండి బాబు, మీరు ఇంత బాగా బేరం ఆడతారా? నేను ఏదైనా బేరవాడి తీసుకుంటానండి. మీరు బేరాలు బాగా ఆడతారా? ఇలా ఫ్రెండ్లీగా ఉండాలి. గుడ్, మనం అలా కలిసిపోవాలి. ఓకే, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ఇట్స్ బ్రాడ్ మైండ్, మనం ఏం పట్టించుకోవట్లేదు. ఏమే ఆఫీస్కి వెళ్తే ఎదురురా. ఏరా ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నేను ఈరోజు లీవ్ పెట్టాను రా. అందరూ ఒకసారి బయటికి రండి. ఎంత దారుణం జరిగిందో చూడండి. హిమానీలు వర్ష మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటిదనమైనా నాకు ఓకేరా. ఇక్కడేమో ఎవడో బోర్డు మీద ఎవరెవరికో సంబంధం ఉందని చెప్పి రాశాడు. ఆ రాసినోడిని కూడా కనిపెట్టేస్తాడు. ఇంతకు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఈ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కదా, ఆ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ జరుగుతున్నాయని. మరి మీరు ఆపేయొచ్చు కదా. ప్రతిసారి దీనింటి నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ 2 ప్రోగ్రామ్. కామెడీ ఎక్కడ? కామెడీ కొట్టడం ఆపండి సార్. నువ్వెప్పుడు ఆపుతావురా? సార్ మంచోడని. ఈ కట్ వద్దు సార్, ఈ కట్ అయితే బెస్ట్. రే బాగుంది. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయా నీనౌతా. You two have a very, very bright future అండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ మా బిజినెస్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. ఆయన అందరూ బాగున్నారా నాన్న? దొండకాయ పచ్చడి అన్నారు, దొండకాయ నాకు పర్లేదు. వీడికి పడినట్టుంది చూడండి. రామ్ మాస్టర్, ఆ మాత్రం ఉండాలి మరి. 2022 బ్రాంజ్ మెడల్ విన్నర్ మిస్ నందిని. ఒక టైంలో ఎట్లంటే ఇంజురీ అయిపోయింది మ్యామ్. అండ్ ఎలా అంటే తినడానికి తిండి లేదు. ఇంటి నిండా మెడల్స్ కొట్టిన ఒక అమ్మాయికి కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేకపోవడం నిజంగా బాధాకరం. ఆ విషయంలో మాత్రం
నేను ఇచ్చే అమౌంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుద్దో నాకు తెలియదు, కానీ నేను ఈ ఎపిసోడ్ పేమెంట్ని ఈ అమ్మాయికి ఇవ్వాలని డైరెక్ట్ కోరుకుంటున్నాను. నేను కూడా నా వంతైనది నేను తప్పకుండా మీకు నేను చేస్తాను. నా పేమెంట్ కూడా మీకు అందేలా చేస్తాను ఈ ఎపిసోడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. కళ్ళు చూస్తే అమ్మా జన్మ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోందే జన్మ నా అంత అందంగా ఇక్కడ ఉండే వాళ్ళని తయారు చేద్దామంటే అది జరిగే పనిలా కనిపించడం లేదు. జరగని పనులు ప్రయత్నిస్తే మంతదండం మాత్రం ఏం చేస్తుంది? మీరే కథ రాస్తూ ఉన్నప్పుడు కథ మిమ్మల్ని హాంట్ చేయదా? చాలా. అప్పుడు ఏం చేస్తారు మీరు? మొత్తం ఒక 6-7 మెంబర్స్ తోనే పడుకుంటాను నేను. 6-7 మెంబర్స్? నేను చెప్పేది ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఫ్యామిలీ మెంబర్స్ అండి. తెలిసిందిలే నెల రాజని రూపు తెలిసిందిలే. ఆపండి, ట్రైన్ ఆపండి. ఆగండి 2 నిమిషాలు పరిగెట్టినండి. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ. ఇందుకే నేను దింపంది, నా సీట్లో కూర్చుంది. నేను ఒప్పుకోను. టికెట్ 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 టికెట్. మా నాన్నే డ్రైవర్. ఊరుకో, నేనే డ్రైవర్, గేర్లో వేసేసి వచ్చా. టికెట్. ఇప్పుడు మీ డ్రైవర్ చెప్పారు కదా. అవును. అయితే నేను టీసీని. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. వెళ్ళకే వెళ్ళకే నా గుండెని దాచేసినా. హ్యాపీ రాఖీ Thank సందీప్. you, అక్క. మేము ఎప్పుడు రాఖీ కట్టుకుంటే అప్పుడే రాఖీ, ఓకేనా? లవ్ యూ అక్క. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఇంకో నలుగురు ఏ గెటప్ లో వస్తారో ఏమో, మరి అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ గా ఉండబోతున్నది. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యు ఆర్ లుకింగ్. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, పోరు పోరు మంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి ముర్చబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో హహహహ. అందరికీ నమస్కారం. నేను హనుమంతుణ్ణి. నేను ఒక బోట్ మ్యాన్ గెటప్ లో వచ్చాను. తెలుగులో చెప్పు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. అత్యద్భుతంగా పాడావు నాన్న. తెల్లవారితే చక్రవర్తి అయి రాజమునేలే రామయ్య. చిరంజీవిగా, స్వరంజీవిగా, రత్నాకరంజీవిగా నువ్వు వర్ధిల్లాలి. నీ బెస్ట్ పర్ఫార్మెన్స్. నీలకంఠరా జాలి పొందరా, కరుణతో నన్ను గనరా. లిఖిల ప్రతిభ ఈ పాటతో నిఖిల లోకాలు గుర్తిస్తాయి. నగజా మనోజ జగదీశ్వరా, పాలేందు శేఖరా, శంకరా. ఈ షర్ట్ ఓవర్ సైజు, ఆ లుంగి ఓవర్ సైజు, ఆ చెప్పులు కూడా ఓవర్ సైజ్ ఏంట్రా? కూలి బ్రతుకులు కదా సార్. నీ పేరు లవ్లీ, జారిపోకే చాపల్లె తుళ్ళి, జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. వాడి మాటలు వింటూ ఉంటే, వాడి డాన్స్ చూస్తూ ఉంటే నీది జాలి బతుకురా. ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లీ ఏరి కోరి నా జంట కడుతుంది,
నేను పాడతా తీయగలో ఇప్పటి వరకు ఇంత కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్ చూడనే లేదు. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.